hello, good morning అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ హెల్తీ ఎపిసోడ్ ఆఫ్ డైట్ మెన్యూ. మరి ఇవాల్టి డైట్ మెన్యూలో ఒక మంచి డైట్ రెసిపీతో మేము రెడీగా ఉన్నామండి. మరి ఫాలో అవ్వడానికి మీరు కూడా రెడీగా ఉన్నారా? ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ అవర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. హాయ్ వింధ్య. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, సూపర్ ఫెంటాస్టిక్. చూసారా, నా పక్కనకి వచ్చిన తర్వాత అందరు ఇలానే చెప్పేసి ఉంటారు, సూపర్ ఫెంటాస్టిక్, ఎక్సలెంట్ అని చెప్పి. సో డైట్ మెన్యూ ప్రోగ్రామ్ మా ఇద్దరు కాంబినేషన్ లో మీరు కూడా చూస్తే మీరు కూడా సూపర్ గా, ఫెంటాస్టిక్ గా, ఎక్సలెంట్ గా ఉంటారు. సూపర్ గా చెప్పా కదా, అది గ్రేట్. సో జానకి గారు, ఇవాళ మనం వాళ్ళకి నేర్పించబోయే డైట్ రెసిపీ ఏంటి? జనరల్ గా మోస్ట్ కామన్ ప్రాబ్లం అందరికి గ్యాస్ ఫార్మేషన్ అనేది చాలా కామన్ గా వస్తూ ఉంటది. గ్యాస్ కానీ పొట్ట ఉబ్బరించినట్టుగా ఉండటం కానీ, బ్లోటింగ్ అంటారు అనమాట. ఎండ్ ఆఫ్ ది డే అయ్యేటప్పటికి బ్లోటింగ్ లాగా రావటం అలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి సలాడ్, పపాయ ఫెనల్ సలాడ్. ఓకే, సో పపాయ ఫెనల్ సాలెడ్ చాలా బాగుంటుంది. మరి సాలెడ్ అంటే బేసికలీ అందరికి ఇష్టం. పపాయ ఇస్ మోస్ట్ మై ఫేవరెట్ అనమాట, మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్. సో మరి ఆలస్యం చేయకుండా పపాయ ఫెనల్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేయండి. పపాయ ఫెనల్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు: పపాయ ముక్కలు, కీరదోస ముక్కలు, సోంఫ్, పంచదార, మిరియాల పొడి, అల్లం రసం, నిమ్మరసం, ఉప్పు. సో పపాయ ఫెనల్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో జానకి గారు, ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్ బౌల్ ఇవ్వండి. సాలెడ్ అంటే ఫస్ట్ బౌల్ గిన్నె పట్టుకోవాలి. ఇది కూడా మన ఫేవరెట్. అన్ని సలాడ్స్ చేస్తా ఉంటాం, జ్యూసెస్ చేస్తా ఉంటాం. సో ఇవి మనకి ఫేవరెట్ డిషెస్ అన్నమాట. చాక్ కూడా ఇచ్చేసేయండి. ఓకే ఓకే, ఫస్ట్ కీరా. ఓకే, సో కుకుంబర్, కీరా. మనం ఫస్ట్ కొంచెం టేస్ట్ చేసి చూడండి, కరెక్ట్ గా ఉందా లేదా, చేదు ఏమన్నా ఉందా. చేదు ఉంటే అది మనం వాడకూడదా? మీ ఇష్టం, చేదు మీకు ఇష్టమైతే నేను వేసేస్తా. కరెక్ట్, పర్ఫెక్ట్ ఉంది. పర్ఫెక్ట్ ఉంది కదా. సో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం, అంటే తినేటట్టు ఈజీగా ఉండేటట్టుగా కట్ చేసుకుందాం. అవును జానకి గారు, మనకి డార్క్ సర్కిల్స్ లాంటివి ఏవైనా ఉంటే కీరా కళ్ళ మీద పెట్టుకుని పడుకుంటే తగ్గిపోతుంది అంటారు, నిజమేనా? నిజమే. ఇది చాలా హైడ్రేషన్ అనేది ఉంటుంది, అంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది ఇందులో. 99% వాటర్ ఉంటుంది అనమాట. సో ఈ హైడ్రేషన్ గురించి కళ్ళ పైన పెట్టుకుంటే అది చల్లగా ఉండి చుట్టూ ఉన్న స్కిన్ అంతా కూడా హైడ్రేట్ అయ్యి నార్మల్ గా అయిపోతుంది అనమాట. స్కిన్ నార్మల్ గా అవుతుంది. ఓకే, సో అది నిజమే. అండ్ అంతేకాకుండా సమ్మర్ లో ఉన్నాం కాబట్టి ప్రస్తుతం డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది బాడీ అంతా. సో ఇలాంటి టైంలో చలవ చేసేటువంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా కుకుంబర్ చెప్పొచ్చు. కుకుంబర్ మనము గ్యాస్ పోగొట్టడానికని ఈ సలాడ్ తీసుకున్నాం కదా. కుకుంబర్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే కుకుంబర్ వాటర్ కంటెంట్ ఇస్తుంది కాబట్టి. సో డిహైడ్రేట్ అయ్యి కూడా ఒక్కొక్కసారి, అంటే ఎండ్ ఆఫ్ ది డే కొంచెం మనం అలసిపోయింది, డిహైడ్రేట్ అయ్యింది అట్లా ఉంటుంది. సో అదంతా కూడా రిప్లెనిష్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ పపాయ. పపాయ ఇంకొంచెం బ్రైట్ కలర్ లో ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో మనకి ఇది అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి వి హావ్ టేకెన్ దిస్ పపాయ. ఇంకా మంచి కలర్స్ లో బ్రైట్ గా ఉన్న కలర్స్ కూడా మనం తీసుకోవచ్చు, బట్ దిస్ ఇస్ ఫైన్. yes, so this looks like musk melon. మనకి మస్క్ మిలన్ లా కనిపిస్తుంది. బట్ టేస్ట్ చేసి చూడండి ఎట్లా ఉందో. నైస్. సో పపాయాలో కూడా మనకి ఆ గ్యాస్ పోగొట్టే గుణం ఉంటుంది అనమాట. ఎంజైమ్ యాక్టివిటీ ఉంటుంది ఇందులో. తర్వాత ముఖ్యంగా ఇందులో క్యారోటినాయిడ్స్ అనేవి ఉంటుంది, అది హెల్త్ కి చాలా మంచిది, హెయిర్ కి కూడా చాలా మంచిది. ఏంటో అసలు 100కి 100 మార్క్స్ కొట్టేస్తున్నారు. హెయిర్ కి మంచిది, ఐస్ కి చాలా మంచిది, స్కిన్ కి మంచిది. స్పూన్ ఇవ్వండి. వామ్మో, నేను ఇలా ఒక 2 నెలలు జానకి గారి పక్కన ఇలా యూనో డైట్ మెన్యూలో ఉంటే తర్వాత డాక్టర్ ఇండియా. కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. సర్టిఫికేట్ లేకుండా అయిపోతానేమో, చూద్దాం. ఓకే, సో సాల్ట్ వేసేసుకున్న తర్వాత షుగర్ 1 స్పూన్. వావ్, షుగర్ సాల్ట్ కాంబినేషన్. పెప్పర్. ఓకే, కొద్దిగా మిరియాల పొడి. బాగుంది. ఇదేంటి? అల్లం రసం. సో పపాయ, కీరా అండ్ అల్లం ఇవన్నీ కూడా గ్యాస్ పోగొట్టడానికి బాగా ఉపయోగపడతాయి. అన్ని కూడా గ్యాస్ పోగొట్టడానికి ఉపయోగపడతాయి. రిఫ్రెష్ అవుతాం యాక్చువల్గా. ఆ బ్లోటింగ్ అనేది పోతుంది అనమాట, ఆ ఉబ్బరంగా ఉండటం, బ్లోటింగ్ అనేది కూడా పోతుంది. సో నెక్స్ట్ 1 టీ స్పూన్ నిమ్మరసం.
ఫైనల్ గా ఫెనల్ అంటే సోంపు అంటారు. ఇది జనరల్లీ మనం ఏం చేస్తాం, బోన్ చేసిన తర్వాత చాలా మంది ఇది తీసుకుంటా ఉంటారు. తర్వాత మన పాన్ లో కూడా యాడ్ చేస్తారు అనమాట. అది ఎందుకంటే అరుగుదల బాగా ఉండి గ్యాస్ ఫార్మేషన్ అనేది రాకుండా ఉండటానికి, అండ్ మోర్ ఓవర్ రిఫ్రెషింగ్ గా కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. సో జస్ట్ కొంచెం అంత, జస్ట్ మేబీ హాఫ్ టీ స్పూన్ ఫెనల్ యాడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసి ఇంకొక స్పూన్ ఇవ్వండి. ఇంకొక స్పూన్ పర్వాలేదు, అది ఇచ్చేస్తాను. ఓకే, జస్ట్ టాసింగ్. ఓకే. అర్రే సలాడ్ ఎప్పుడు ఇలా కదపకుండా జస్ట్ ఇట్లా టాస్ చేసుకోవాలి. బాగుంది చూడడానికి, మంచి కలర్, మంచి గ్రీన్, మంచి లైట్ గ్రీన్ కలర్, లైట్ పీచ్. ఎక్సలెంట్. అయిపోయిందా? అర్రే. సో ఇంకో విషయం, ఈ కీరా అండ్ పపాయాలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి చెప్పండి. అవి ఏ రకంగా ఉపయోగపడతాయి మనకి? ఇంకా కీరా అనేది ముందే అంటే 99% వాటర్ ఉంటుంది. సో మిగిలింది మనకి కొంచెం వైటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కొన్ని బి వైటమిన్స్ ఉంటుంది అనమాట. ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట, 1% కంటే తక్కువ ఉంటుంది ఎనర్జీ. సో అది ఎంత తిన్నా కూడా మనకి వెయిట్ లాస్ కింద అనమాట. అంటే ఎనర్జీ క్యాలరీస్ అనేవి రావు దాని నుంచి. వాటర్ అనేది రీహైడ్రేషన్ అనేది చేస్తుంది అనమాట. మీరు ఇలా ఐప్యాడ్ పెట్టుకున్నా లేకుంటే లోపలికి తీసుకున్నా కూడా రీహైడ్రేషన్ అనేది చేస్తూ ఉంటుంది కీరా అనమాట. పపాయ అనేది ఒక మంచి ఎంజైమ్స్ ఉంటుంది. స్పెషల్లీ ఇందులో మనకి ఒక కైండ్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, దాని పేరు పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది అనమాట. అది డైజెస్టివ్ సిస్టమ్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాన్స్టిపేషన్ లాంటిది లేకుండా, తర్వాత ఈ కొలెస్ట్రాల్ అలాంటివి రాకుండా, తర్వాత లోపల అల్సర్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి హీల్ చేస్తూ అట్లాంటి యాక్షన్ చేస్తుంది అనమాట పెక్టిన్ అనే ఫైబర్. స్పెషల్లీ అది మనకి పపాయలో ఉంటుంది. సేమ్ పెక్టిన్ మనకి జామకాయలో కూడా దొరుకుతుంది అనమాట. సో మనము దీంట్లో జామకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, అఫ్ కోర్స్ డిఫరెంట్ ఫుడ్ దానికి. అయితే మనం ఇక్కడ మెయిన్ ఐడియా ఏంటంటే గ్యాస్ తగ్గించడానికి కాబట్టి మనం పపాయ యాడ్ చేసాము. ఇంకోటి ఏంటంటే ఈ పపాయ కలర్ క్యారోటినాయిడ్స్ అనేవి ఉంటుంది. అవేంటంటే వైటమిన్ ఏ కింద మారుతుంది మన బాడీలోకి చేరిన తర్వాత. వైటమిన్ ఏ అనేది చాలా మెటబాలిక్ యాక్టివిటీస్ కి కావాల్సి వస్తుంది. తర్వాత ఐ విజన్ కి వాటికి కావాల్సి వస్తుంది. ఇందులో మ్యాక్యులర్ డీజనరేషన్ అలాంటి క్యారోటినాయిడ్స్ అనేవి ఐలో ఒక డీజనరేషన్ వస్తుంది అనమాట. మ్యాక్యులర్ డీజనరేషన్ అంటే విజన్ తగ్గటం అనమాట. దాని నుంచి మనము బయటపడవచ్చు రెగ్యులర్ గా తీసుకుంటే గనక. అంటే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ లో ఉంటుంది, తర్వాత పపాయలో ఉంటుంది, టమాటోస్, వీటిలన్నిటిలో కొన్ని క్యారోటినాయిడ్స్ ఉంటాయి అనమాట. ఆ క్యారోటినాయిడ్స్ అన్ని కూడా ఐకి చాలా ఉపయోగపడుతుంది అనమాట, కళ్ళ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇలా ఇంకా చాలా 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 ఉన్నాయి పోషక విలువలు చెప్పుకుంటూ వెళ్తే, రాసుకుంటూ పోతే రామాయణం, వింటూ పోతే మహాభారతం లాగా ప్రతి ఫ్రూట్ కి ప్రతి వెజిటబుల్ కి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ మనకు ఉంటాయి. కాబట్టి అవి మనం జస్ట్ తెలుసుకొని ఫాలో అయితే సరిపోతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఓకే, సో ఈ సాలెడ్ ని ఇప్పుడు మనం ఒక బ్లాక్ ప్లేట్ లోకి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నాకు తెలిసి లుక్ వైజ్. సో మరి ఆలస్యం చేయకుండా పపాయా కుకుంబర్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం వెంటనే చూసేయండి. పపాయా ఫెనల్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు: పపాయ ముక్కలు, కీరదోస ముక్కలు, సోంఫ్, పంచదార, మిరియాల పొడి, అల్లం రసం, నిమ్మరసం, ఉప్పు. పపాయా ఫెనల్ సాలెడ్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కీర దోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో పపాయ ముక్కలు, ఉప్పు, పంచదార, మిరియాల పొడి, అల్లం రసం, నిమ్మరసం, సోంఫ్ వేసి టాస్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పపాయా ఫెనల్ సాలెడ్ రెడీ. సో పపాయా కుకుంబర్ సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం నేను అండ్ జానకి గారు. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంది అండ్ ఇందులో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఎంతవరకు బాగున్నాయి నేను మీకు చెప్పేస్తా. ఏంటి అసలు మీరు ఇలా చేశారు? చాలా బాగుంది. మీరు అనుకుంటే సరిపోతుందా? తిన్నవాళ్ళం మేము చెప్పాలి కదా. ఏంటి అసలు ఇది ఇలా చేస్తారా? ఎలా చేయమంటారు పని చెప్పండి.
బాగా చేస్తే ఇంట్లో ఏ ఫుడ్ ఎక్కట్లే. మా అమ్మ ఇంట్లో నుంచి బయటికి దోసేసి పో మీ జానకి గారి దగ్గర పో, ఆవిడ వంటనే నచ్చుతుంది, నేను పెట్టే ఏవి నచ్చట్లేదు అని అంటున్నారు. ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా మీరు ఇలాంటి వంటలు చేస్తే. మా ఇంటికి వచ్చేసేయండి మీరు. సరే నేను ఇప్పుడు అదే ఫిక్స్ అయ్యాను, పెట్టే బేడ చదువుకుని వాళ్ళు సాయంత్రానికి మీ ఇంటికి వచ్చేస్తున్నా, ఇంకా మీరే భరించండి. సో అదనమాట సంగతి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో వ్యూవర్స్, ఇవాళ మన డయట్ మెన్యూలో గ్యాస్ ప్రాబ్లమ్ కి ఒక మంచి సొల్యూషన్ వచ్చింది కదా, ఒక మంచి సాలెడ్ మనం ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో హెల్దీ అండ్ టేస్టీ డయట్ రెసిపీతో కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.